గొప్ప గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకి విజ్ఞానానికి పుట్టినిల్లైనటువంటి భారతదేశంలో కాలగర్భంలో కలిసిపోయిన కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలేంటో తెలుసా? తక్షశిల ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం. దీనిని 700 BCలో గాంధార రాజ్యంలో నెలకొల్పారు. ఇక్కడ దేశ విదేశాల నుండి సుమారుగా 20,000 మంది విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. చాణక్య మరియు చరక్ వంటి స్కాలర్స్ ఇక్కడ చదువుకున్నవారే. రెండవది నలంద విశ్వవిద్యాలయం. దీనిని గుప్తా ఎంపరర్ అయిన కుమారగుప్తుడు నెలకొల్పాడు. ఇక్కడ ఏటా 10,500 మంది విద్యార్థులు చదువుకునేవారు. ఇది 12వ శతాబ్దం వరకు సేవలందించింది. అయితే బక్తియార్ ఖిల్జీ చేసిన దండయాత్రలో ఈ విశ్వవిద్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. మూడవది విక్రమ్శిల. ఇది 7వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం ఉన్న కాలంలో పాలా సామ్రాజ్యంలో నిర్మితమైంది. ఇది అప్పట్లో అతి ముఖ్యమైన అభ్యాస కేంద్రాల్లో ఒకటి. నాలుగవది వల్లభి. ఈ విశ్వవిద్యాలయం అప్పటి పోర్ట్ సిటీ అయిన వల్లభి ప్రస్తుత గుజరాత్ లోని వల్లభీపూర్ లో నిర్మితమైంది. ఇది 607 నుంచి 1200 AD మధ్య కాలంలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా నాలెడ్జ్ హబ్ గా ఉండేది. ఐదవది జగద్దల విశ్వవిద్యాలయం. దీనిని పాలారాజు అయినటువంటి రామపాల నిర్మించారు. ఇది సంస్కృతం మరియు వజ్రాయన బుద్ధిజం అభ్యసించడానికి కేంద్రంగా ఉండేది.